వరంగల్ హన్మకొండ మధ్యలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో ఈ అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఇక్కడ వెలిసారు. కాకతీయుల కాలంలో ఇక్కడ అద్భుతంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్టల మధ్యలో భద్రకాళి చెరువు ఒడ్డిన ఈ భద్రకాళి ఆలయం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ గా 17-18 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అయిన కొత్తలో భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చాము. మళ్ళీ ఇన్నేళ్లకి మా పిల్లలతో కలిసి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడానికి భద్రకాళి ఆలయానికి రావడం అనేది జరిగింది. ఆలయం లోపలికి వెళ్ళొచ్చాము. అమ్మవారు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అక్కడ ఆవిడ కొలువై ఉంటారు. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. చతుర్భుజాలతో కత్తి త్రిశూలంతో ఆవిడ దర్శనమిస్తూ ఉన్నారు. మహాత్మా, వరంగల్ వారియర్ని అని చెప్పుకుంటావు కదా, భద్రకాళి అమ్మవారితో నీకు కూడా ఎంతో గొప్ప అనుబంధం ఉంది. ఆవిడ గురించి నువ్వు చెప్తే వినాలని ఉంది. నేను పుట్టింది ఇదే గడ్డ మీద, గ్రాడ్యుయేట్ అయ్యాను అంతా కూడా. అంటే ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో రెగ్యులర్గా వస్తూ ఉండే, రోజు అని చెప్పలేను కానీ వీలు కుదిరినప్పుడల్లా రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం. పక్కనే మ్యూజికల్ గార్డెన్ కూడా ఉండేది. సో ఫ్రెండ్స్ ఎక్కడైనా ఒక మీటింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఈ టెంపులే. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సొంత ఊరికి వచ్చారంటే ఖచ్చితంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే. అయితే ఇటు చూసావా ఎంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టెంపుల్ చుట్టుపక్కల అంతా జరుగుతూ ఉన్నాయో. ఎలా అనిపిస్తుంది నీకు? అన్ని గుర్తొస్తున్నట్టున్నాయి కదా మీ కాలేజ్ డేస్ అన్ని కూడా. అంటే అప్పటికి ఇప్పటికి బ్యూటిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇది పూర్తయ్యాక ఒక లుక్ వస్తే తెలుస్తుంది. అంటే కొత్తగా బ్యాక్ సైడ్ హంటర్ రోడ్ వైపు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కట్టడం కానీ, ఇప్పుడు ఈ మధ్యలో ఐలాండ్స్ దీన్ని లోతు పెంచుతున్నారు. అంటే డీసిల్టింగ్ అనుకోవచ్చు, ఆ పని నడుస్తుంది. ఇదంతా పూర్తయితే ఒక లుక్ వస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఈ చెరువు మధ్యలో అక్కడ ఒక ఐలాండ్ లాగా ఏర్పాటు చేసి రెస్టారెంట్ ను కూడా పెడుతూ ఉన్నారంట. టూరిస్టులు వెళ్ళడానికి బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేస్తే నిజంగా ఇక్కడ నుంచి భద్రకాళి అమ్మవారిని చూస్తూ మనం చూసాం కదా, ఒడ్డు నుంచి ఐలాండ్ వైపుకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా అలాంటివి చేస్తారు అనుకుంటా. ఇటువైపు అంతా ఏమో టెంపుల్ ఉంటుంది, ఇక్కడంతా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇటువైపు చూసినప్పుడేమో ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్ గా మారిపోతుంది అనమాట. అసలు భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు చూసిన దానికి ఇప్పటికీ ఎంత మారిపోయాయో. దసరా నవరాత్రుల సమయంలో, అలాగే అమ్మవారి కళ్యాణ మహోత్సవం అప్పుడు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. అలాగే పండుగలు పర్వదినాల సమయంలో శుక్రవారం అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా కాలం తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడానికి మేము ఇక్కడికి రావడం మా పిల్లలతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నీకు ఒడి బియ్యం ఆలోచన ఎందుకు వచ్చిందో అది కూడా చెప్పారు. మా TV9 యాంకర్ విషిత అనమాట, తను మొక్కుకుంది ఒడి బియ్యం మేము సమర్పిస్తామని. ఆడబిడ్డ